everyone, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్లో సెకండ్ వన్ అయినటువంటి అండ్ ఆపరేటర్ని చూద్దాం. ఇక్కడ అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్కి పెద్దగా తేడా అనేది ఉండదు, సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే మనకు ఎక్స్ప్రెషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ అన్నమాట. ఆర్ ఆపరేటర్ ఎలా అయితే టూ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడం వలన ఒక ఆపరెండ్ అనేటటువంటిది, ఒక ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది, లేకపోతే ఒక వాల్యూ అనేటటువంటిది తయారవుతుందో, అలాగే అండ్ ఆపరేటర్లో కూడా టూ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడం వలన మనకు ఇంకొక ఆపరెండ్ అనేటటువంటిది తయారవుతుంది. ఇక్కడ సేమ్ మనకు టూ టైప్స్లో అండ్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. First one relational expressions as operands, second one numbers or strings or lists as operands. ఇవి రెండు కూడా మనం ఆర్ ఆపరేటర్లో చూసాము. కానీ ఆర్ ఆపరేటరు అండ్ ఆపరేటరు చాలా సిమిలర్గా ఉంటాయి. అవి ఎక్కువసార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఇది నోట్ చేసుకొని ఎక్కువసార్లు చదువుకోవడం మంచిది అవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం P greater than Q, మనకు రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. గ్రేటర్ దాన్, లెసర్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్, లెసర్ దాన్, ఈక్వల్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇలాగే ఉంటాయి. అందుకోసం ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ కానీ వై ఎక్స్ప్రెషన్ ఎక్స్ కానీ ఎక్స్ప్రెషన్ వై కానీ ఇక్కడ రెండిటిని కంబైన్ చేసినప్పుడు ఇక్కడ థర్డ్ వన్ ఇంకొక ఆపరెండ్ అనేది మనకు వస్తుంది. దీన్ని ఆన్సర్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది అండ్ ఆపరేటర్. ఎక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది అండ్ ఆపరేటర్ చెక్ చేసుకోదు. ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్సే ఇచ్చేస్తుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ ఉన్నప్పుడు, సెకండ్ ఎక్స్ప్రెషన్లో ట్రూ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నందువలన ఫాల్సే మనకు ఆపరెంట్గా ఇచ్చేస్తుంది. తర్వాత మనకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ట్రూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు సెకండ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్లో ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్గా తీసుకుంటుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషను సెకండ్ ఎక్స్ప్రెషను ట్రూగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ట్రూ తీసుకుంటుంది. ఇక్కడ మనకు 3 ఎక్స్ప్రెషన్స్లో ఫాల్స్ ఒక్క దగ్గర అయినా ఉన్నందువలన దానిని ఫాల్స్గా తీసుకుంది. అలాగే నంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్ యాజ్ ఆపరెంట్స్లో కూడా ఎక్స్ ఎక్స్ప్రెషన్ వై ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది పైలాగే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసుకోకుండా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని మనకు ఆపరెంట్గా ఇచ్చేస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా కూడా చెక్ చేసుకోదు, అది ఫాల్సే అవుతుంది. అలాగే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఉందా ట్రూ ఉందా చెక్ చేసుకొని ఫాల్స్ ఉన్నట్లయితే ఫాల్స్ ఇస్తుంది, ట్రూ ఉన్నట్లయితే ట్రూ ఇస్తుంది. ఇది మనకు నంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్ అనేటటువంటిది మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం వస్తుంది. అలాగే రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ బూలియన్ వాల్యూ ప్రకారం వాల్యూస్ అనేవి తయారవుతాయి. ఇక్కడ మనకు నేను ముందు చెప్పినటువంటి వీడియోలో ఆర్ ఆపరేటర్కి ఏ ఎగ్జాంపుల్స్ అయితే కోడ్లో చూపించానో అవే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్గా ఇక్కడ మనం చెప్పినటువంటి వాల్యూస్ వచ్చినాయో లేవో అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ అంటే థర్డ్ వన్ నాట్ ఆపరేటరు లాజికల్ ఆపరేటర్స్లో. ఈ నాట్ ఆపరేటర్కి ఇక్కడ 2 ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే నాట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. దీనిని యూనరీ ఆపరేటర్ అని కూడా చెప్తారు. ఇక్కడ నాట్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే నాట్ 5, నాట్ 0, నాట్ -5 ఇలా మనకు వస్తుంది. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే నాట్ ఆపరేటర్లో ట్రూత్ వాల్యూ ప్రకారం మనకు వాల్యూ అనేది నాట్ ఆపరేటర్ అనేటటువంటిది ట్రూ చూపించినప్పుడు మనకు ఫాల్స్గా వస్తుంది రిజల్ట్ అనేది. అలాగే ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూత్ వాల్యూ ప్రకారం
ఈ నాట్ ఆపరేటర్, అప్పుడు మనకు ట్రూగా చూపిస్తుంది. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాము. నాట్ 5 ఇస్తాను. నాట్ ఆపరేటర్ ఇలా ఉంటుంది. నాట్ 5 కానీ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు నాట్ 5 కాదు అనేటటువంటిది మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. కాబట్టి ఇది మనకు ట్రూ అయినప్పుడు రిజల్ట్స్ వచ్చేసి ఆపోజిట్లో చూపిస్తుంది, అంటే ఫాల్స్గా చూపిస్తుంది. అలాగే ఇంకొకటి ఇస్తాను, నాట్ 0 ఇస్తాను. నాట్ 0 ఇచ్చినప్పుడు మనకు 0 వచ్చేసి ట్రూత్ వాల్యూ ప్రకారం ఫాల్స్ అవుతుంది. ఇక్కడ నాట్ 0 అన్నప్పుడు 0 కాదు అనేటటువంటి మీనింగ్లో తీసుకొని ఇది మనకు రిజల్ట్స్ వచ్చేసి ట్రూగా ఇస్తుంది. ఇలా మనకు నాట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. నాట్ మైనస్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. -4 ఇది ట్రూత్ వాల్యూ ప్రకారం మనకు ట్రూ అవుతుంది. దీనికి అంటే ట్రూత్ వాల్యూలో నన్ 0 అనేటటువంటిది మనకు ట్రూ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్లో ఉండేటటువంటిది ఫాల్స్గా చూపిస్తుంది. అలాగే మనకు నాట్ ఆపరేటర్స్ ఇప్పుడు కూడా ఆర్ అయితే 6, అండ్ అయితే అండ్, నాట్ అయితే నాట్ ఇస్తాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 5 > 2 కానీ 3 కానీ ఇస్తాను. ఇప్పుడు మనకు 5 > 3 అనేటటువంటిది నార్మల్గా ట్రూత్ వాల్యూ ప్రకారం 5 > 3 కంటే 5 పెద్దది అనేటటువంటిది మనకు ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ట్రూత్ వాల్యూ ప్రకారం ట్రూ అయినది మనకు ఫాల్స్గా చూపిస్తుంది. ఇలా ఫాల్స్గా మనకు చూపిస్తుంది. అదే ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 5 కంటే పెద్ద వాల్యూ ఇస్తాను. 5 > 9 అని. ఇది మనకు 9 కంటే 5 పెద్దది అనేటటువంటి మీనింగ్ ఇది. ఈ 9 కంటే 5 పెద్దది కాదు అనేటటువంటి మీనింగ్ ఇది. 9 కంటే 5 పెద్దది అనేటటువంటిది ఫాల్స్ నార్మల్గా ట్రూత్ వాల్యూ ప్రకారం. కానీ నాట్ ఉన్నందువలన ఇక్కడ ట్రూగా చూపిస్తుంది. ఇలా మనకు నాట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు వీటిని పెట్టుకొని. అలాగే ఇక్కడ మనకు లాజికల్ ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్. అలాగే దాంతోపాటు ట్రూత్ వాల్యూ కూడా మనం నేర్చుకున్నాము. ట్రూత్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అడిగినా కూడా చెప్పేటట్లుగా ఉండాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి అంటే ఇంకా 2 ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్. మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది మనకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాత్రమే చెప్పుకోగలం. అక్కడ మాత్రమే అర్థమవుతుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.